హాయ్ అండి. రేపు సండే కదా! ఏ రెసిపీ ప్లాన్ చేస్తున్నారు? మంచి స్పైసీ చికెన్ రోస్ట్ అయితే సూపర్ కదా! మరి సింపుల్ అండ్ సూపర్‌గా చేసుకుని స్పైసీ చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి శుభ్రంగా వాష్ చేసిన కేజీ చికెన్‌ని వేసుకోండి. ఇందులో 4 చీరుకున్న పచ్చిమిర్చి, 4 వేలకులు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, అర లీటర్ వాటర్ని వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి 80% ఉడికించండి. ఉడికిన చికెన్ని స్ట్రైనర్లోకి వేసి వడగట్టండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. చికెన్ ఉడికించిన వాటర్ మిగులుతుంది, దాన్ని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 వేలకులు, 1 అనాస పువ్వు, టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. వేయించిన వాటిని చల్లారనిచ్చి బ్లెండర్ జార్లో వేసి మెత్తని పొడి చేయండి. స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టి 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఇందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. వేగిన ఉల్లి తరుగులో గుప్పెడు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 80% ఉడికిన చికెన్ని వేసి మంటను హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ టాస్ చేయండి. ఇప్పుడు బ్లెండ్ చేసిన మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్లు కారం, మసాలాలు మాడకుండా చికెన్ ఉడికించిన వాటర్ 100 ml వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి హై ఫ్లేమ్ మీద. ఇందులో 2 పచ్చిమిర్చి చీరికలు, గుప్పెడు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని స్పైసీ చికెన్ రోస్ట్ తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.